హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ST2015. మీరు కనుక ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే అవిసె గింజలు తర్వాత బనానాతో అయితే ఒక హెయిర్ ప్యాక్ అయితే చేస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ రెండింటి వల్ల హెయిర్కి అయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. నేనైతే ఇక్కడ ఒక చిన్న గ్లాస్ అవిసె గింజలు తీసుకొని వాటిని మంచిగా క్లీన్ చేసుకొని తర్వాత ఒక గ్లాస్ అవిసె గింజలకి 5-6 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే మనం ఒక 20 మినిట్స్ అయితే ఈ అవిసె గింజలు అయితే మంచిగా ఉడకనివ్వాలండి. అప్పుడే మనకు అందులో నుంచి జెల్ అయితే వస్తుందన్నమాట. పర్సనల్గా ఈ అవిసె గింజలు అయితే నాకు మా పాపకు చాలా యూజ్ అయింది. వీటి వల్ల మాకు అయితే ఎయిర్ ఫాల్ తగ్గింది, ఎయిర్ గ్రోత్ అయితే మంచిగా ఉందన్నమాట. నాకంటే మా పాపకు అయితే అవిసె గింజల వల్ల మంచి ఎయిర్ గ్రోత్ అయితే వచ్చిందండి. వీడియో లాస్ట్లో అయితే చూపిస్తాను మా పాప హెయిర్ చూడండి. వీటితో నేను ఆయిల్ కూడా చేశాను, మన వీడియోస్లలో ఉన్నాయి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇప్పుడైతే మనకైతే జెల్ వచ్చిందన్నమాట. ఇది కొంచెం వేడిగా అయినప్పుడు అయితే మనం వడగట్టుకోవాలి, లేదంటే మనకు ఇది కొంచెం చల్లారిందంటే గట్టిగా అయిపోయి అయితే మనకు జెల్లు రాదన్నమాట. ఏదైనా ఒక కాటన్ బట్టలో కానీ లేదంటే ఇలా టీ వడగడతాం కదా, అందులో అయినా మనం వడగట్టుకోవచ్చు. ఇది కొంచెం చల్లార పెట్టుకోవాలి మనం ఇప్పుడు. చూడండి, చల్లారిందంటే ఇది గట్టిగా అయిపోతుంది అన్నమాట. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొనేసి నేను అందులో ఒక బనానా అయితే ఇట్లా సన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. మన ఎయిర్ లెంత్ని బట్టి మనము ఎన్ని బనానా కావాలో అన్నీ అయితే తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఒక్కటి తీసుకున్నాను. ఓన్లీ బనానా ఒక్కటే మనం గ్రైండ్ చేసుకునేసి దాన్ని అయితే మనము పేస్ట్ను కూడా మనం హెయిర్ పెట్టుకోవచ్చు. ఈ బనానా వల్ల మన హెయిర్ అయితే చాలా సిల్కీగా ఉంటుందండి. ఓన్లీ బనానా కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, ఇలా అయితే మెత్తగా మిక్స్ పట్టుకునేసి ఇప్పుడు ఇందులో నేనైతే ఈ అవిసె గింజల జెల్లు కూడా కలిపేస్తున్నాను. మా చేతితోనే కలుపుకోవచ్చు, కానీ నేను దాన్ని కూడా మిక్సీలో వేసి ఒకసారి గ్రైండ్ చేశాను అనమాట. చాలా మెత్తగా అయితే వచ్చింది పేస్ట్. చూడండి, ఇప్పుడు ఆ జెల్లుని కూడా అందులో వేసేసి నేను మళ్ళీ వీటన్నిటిని గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట. చాలా బాగుంటుందండి ఈ రెండింటిని మనం ఎయిర్గా పెట్టుకున్నామంటే. చూడండి, ఇలా మెత్తగా అయితే ఇందులో మనం యూజ్ చేసే ఏ ఆయిల్ అయినా కానీ కోకోనట్ ఆయిల్ కానీ లేదంటే ఆల్మండ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకునేసి కూడా పెట్టుకోవచ్చండి. చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ మా పాపకు పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇంకొక విషయం అండి, మనం ఎప్పుడైనా హెయిర్ ప్యాక్ వేసుకునేటప్పుడు మన హెయిర్కి అయితే ఆయిల్ ఉండకూడదు అనమాట. డ్రై హెయిర్ అయితే ఉండాలి. చాలామంది ఆయిల్ హెయిర్తో అయితే హెయిర్ ప్యాక్ అయితే పెట్టుకుంటున్నారు, అది అయితే వర్కౌట్ అవ్వదన్నమాట. ఇలా డ్రై హెయిర్తోనే మనము హెయిర్ ప్యాక్ అయితే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ మా పాపకైతే డ్రై హెయిర్ మీద అయితే పెడుతున్నాను నేను. ఇలా ఒకసారి ట్రై చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మంచిగా కుదళ్ళ నుంచి చివర్ల వరకు అయితే పెట్టుకోవాలన్నమాట. ఇలా మంచిగా అయితే దాన్ని పెట్టుకునేసి టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంచుకోండి, లేదంటే ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ అనేది సరిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. వీక్లీ 2 టైమ్స్ ఇలా చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. చాలామంది 1 వీక్ 2 వీక్స్ చేసేసి మాకైతే రిజల్ట్ రాలేదంటుంటారు. ఏదైనా మనం ఒక హెయిర్ ప్యాక్ చేసేటప్పుడు వీక్లీ 2 టైమ్స్ అలా 3-4 మంత్స్ చేసామంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఒక 1 వీక్ 2 వీక్స్ చేస్తే రిజల్ట్ అయితే రాదు. ఒక 3 మంత్స్ అయితే అలా వీక్లీ 2 టైమ్స్ చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. చూడండి, ఇక్కడ నేనైతే మా పాపకు పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచిన తర్వాత అయితే తలస్నానం అయితే చేయించాను. చాలా బాగా వచ్చింది, హెయిర్ అయితే ఎంత సిల్కీగా ఉందో చూపిస్తాను చూడండి. చూడండి, మా పాప హెయిర్ అయితే ఎంత సిల్కీగా ఉందో. ఇక్కడైతే మా బాబు తీసాడు వీడియో, సరిగా అయితే తీయలేదన్నమాట. చూడండి ఎంత సిల్కీగా ఉందో. మా పాపకు 10 డేస్ బ్యాక్ నేను హెయిర్ కట్ చేశాను అనమాట. మా పాపకు ఈ హెయిర్ ప్యాక్ వల్ల మంచి గ్రోత్ అయితే ఉంటుంది. మేము వీక్లీ 2 టైమ్స్ ఏదో ఒక హెయిర్ ప్యాక్ అయితే వాడుతూ ఉంటాం. నేను కూడా ఇప్పటి నుంచి మన ఛానల్లో వీక్లీ వన్స్ ఖచ్చితంగా ఏదో ఒక హెయిర్ ప్యాక్ అయితే చూపిస్తాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎంత సిల్కీగా ఉందో హెయిర్ అయితే. మంచిగా హెయిర్ అయితే మా పాపకు బేబీ హెయిర్ కూడా అయితే వచ్చేస్తుంది అనమాట, ఫ్రంట్ సైడ్ అయితే. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి వీక్లీ 2 టైమ్స్ ఈ హెయిర్ ప్యాక్. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.